దాని తర్వాత అందరూ అనుకున్నారు కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పని అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇక మన మైపాలన్న ఏడిపోతాడ పార్టీ వేస్తుంది అంటారు కదా, కాంగ్రెస్ పార్టీ కూడా ఇక మనకు తిరుగుండదు అని చెప్పి అందరు భావించారు. బీఆర్ఎస్ పార్టీ కూడా మరి పటాపంచలు అయిపోతుంది, ఏ రకమైన ఛాన్స్ ఉండదు బీఆర్ఎస్ పార్టీ. దానికి ఎన్నో పత్రికల్లో కూడా మనం చూసినాం. మరి దానికి భిన్నంగా అందరం బీఆర్ఎస్ కార్యకర్తలను అందరం కూడా ఒక సైనికుల్లాగా గత 8-9 నెలల నుంచి పార్టీని ఒక కన్న బిడ్డలాగా, మరి అది సోమరెడ్డి కావచ్చు, బాలరెడ్డి కావచ్చు, నితికుమార్ కావచ్చు, మరి వెంకటేష్ గౌడ్ గారు కావచ్చు, మరి అదే రకంగా మా ఉద్యమకారులు శ్రీధర్ గారు కావచ్చు, గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, అదే ప్రభాకర్ కావచ్చు, జింగారం గారు, అదే రకం వెంకటేష్ గౌడ్ గారు, మా తొంట అంజన్న గారు, అందరం ఎవ్వరమైనా కూడా అందరం కలిసికట్టుగా ఈ పార్టీని నిలబెట్టాలి. ఏదో రకంగా అంటే మీ అందరి సహకారంతో ఉత్తగానేది అందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే పోయినంత మాత్రాన పార్టీకి పటాపంచలు అవుతుందని ఏదైతే పత్రికల్లో వస్తుందో అది జరిగే సమస్య లేదు. అది మేమందరం కూడా ఉంటది అని మరి హరీష్ రావు గారి దగ్గర పోయి మేమందరం ఎన్నుకున్నామన్నా మీ సూచనలు సలహాలు ఇవ్వండి, మీ సలహాలతో మేమందరం ముందుకు పోతాం. ఎవరికి ఇన్ఛార్జ్ ఇచ్చినా సరే అందరం కలిసి పనిచేస్తాం, పార్టీని నిలబెడతాం. రేపు పొద్దున పటాన్చెరువుల వల్ల బీఆర్ఎస్ పార్టీ జెండానే ఎగురుతుందని చెప్పి మాటిచ్చాం. దానికి కాబట్టి ప్రజలు హరీష్ రావు గారు మా అందరినీ కూర్చోబెట్టి ప్రతి ఒక్కరికి ఏ రకంగా ఏ మండలిని తీసుకుపోవాలి, ఏ రకమైన చిన్న సమస్యలను కూడా అందరం చిన్నపిల్లలాగా చెప్పుకుంటాం. అన్ని అది విసుక్కోకుండా దాన్ని ఏ రకంగా రిజాల్వ్ చేయాలి, ఏ రకంగా ముందుకు పోవాలి అని చెప్పి మా అందరికి చెప్తూ మమ్మల్ని ముందుకు తీసుకుపోయారు హరీష్ రావు గారు. మరి ఇవాళ మా అందరం కలిసి ఇది నాకు ఇన్ఛార్జ్ అన్నట్టే కానీ ఇది మొత్తం మా 10-15 మంది ఎవరైతే ఈ పార్టీకి నిలబెట్టిరో వారి యొక్క కష్టం, వారి డిసిషన్స్ తోటే మేము అందరం కూడా ముందుకు పోతామని చెప్పి మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఇదే కాకుండా రాబోయే మీ అందరికీ తెలుసు ఏప్రిల్ 27 పెద్ద ఎత్తున మరి కేసీఆర్ గారు చెలో వరంగల్ 10 లక్షల మందితో మనం పోవాలి అని చెప్పి పిలిపియడం జరిగింది. మరి దానికి కూడా వచ్చే 11వ తారీఖు 12వ తారీఖు నుంచి మండల్ వైజ్ మీటింగ్స్ పెట్టుకొని మరి మాకు ఇచ్చిన 4-5 వేల టార్గెట్ ఉంది. దానికన్నా ఎక్కువనే జనాలు మొబిలైజ్ అయ్యే విధంగా మరి నేనందరం కూడా కృషి చేసి పార్టీని పెద్ద ఎత్తున కార్యకర్తలను మరి చెలో వరంగల్ ప్రోగ్రామ్ కి తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం.